ఆమె కోరుకున్నది ఎన్నాళ్ళు? ఆవిడ కోరుకుంది అయితే అదే. వాస్తవంగా అయితే ఏంటంటే డిఎంకే అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో ఒక సిస్టమ్ తీసుకెళ్లారు. డిఎంకే కానీ ఇంతకుముందు టిఆర్ఎస్ కూడా. టిఆర్ఎస్ మొదట్లో ఈమెకి రాజ్యసభ ఇచ్చారు కదా కవితకి, జాతీయ రాజకీయాలకు అప్పచెప్పేసి అక్కడికి పంపించేసేద్దాం అనుకున్నారు పార్లమెంట్. నిజామాబాద్ అప్పుడు పార్లమెంట్ కి ఇచ్చారు కదా, నిజామాబాద్ పార్లమెంట్. ఆవిడ అక్కడ ఆశించారు. అంటే బేసిక్ గా ఏంటంటే ప్రాంతీయ పార్టీలలో ఒక వ్యక్తిని చూస్తారు, లీడర్ని. ఆ లీడర్ తరపున కుటుంబం అన్నటువంటి ఉద్దేశంతో ఎగబడి ఏమి వాళ్ళు చూసుకోరు. ఇప్పుడు కేసీఆర్కి ఇచ్చే వాల్యూ కవితకి ఎందుకు ఇస్తారు? అదే కేటీఆర్ కవితో లీడర్లో అయితే మళ్ళీ వాళ్ళనే చూసుకుంటారు. నవీన్ పట్నాయక్ తరపున ఎవరో మనిషిని ఎందుకు చూసుకుంటారు? నవీన్ పట్నాయక్ వరకు లెక్క. ప్రాంతీయ పార్టీలో ఒక లీడర్ని క్యాలిక్యులేట్ చేస్తారు కానీ ఇట్లా క్యాలిక్యులేట్ చేయరు. మీకు తమిళనాడు ఏమైంది? డిఎంకే తరపున స్టాలిన్ ఇక్కడ రాజకీయం చూసుకుంటాడు, కనిమొళి అప్పుడు జాతీయ రాజకీయాలు చేసింది, ఆవిడ మంత్రిగా ఎంపీగా కూడా చేసింది రాజ్యసభ. కానీ ఆమెను కూడా జైల్లో పెట్టారు కదా, తర్వాత ఏం లీడ్ తీసుకోలేదు కాబట్టి. కానీ వీళ్ళు అది కోరుకుంటారు. కవిత అప్పుడు, తర్వాత కనిమొళి, అదే టైంలో ఈమె కూడా కోరుకుంది. తను కూడా జాతీయ రాజకీయాల్లో తను ఉండాలి, పార్లమెంట్ లో అడుగు పెట్టాలి. లోక్సభలో కడప ఎంపీ అడిగింది, ఇవ్వలేదు. అదే కదా వివేకానంద రెడ్డి ఆశను రేకెత్తించాడు, నువ్వు అవ్వాలి, లేకపోతే మీ అమ్మ అవ్వాలి, లేకపోతే నేను అవ్వాలి, మధ్యలో వాళ్ళేంటి, అది పెద్ద కుటుంబం అంటే వీళ్ళది 2 కుటుంబాలు అంటారు. చిన్న కుటుంబం పెద్ద కుటుంబం అంటారు. చిన్న కుటుంబం అంటే వివేకానంద రెడ్డి, రాజశేఖర్ రెడ్డి అంటే రాజారెడ్డి బిడ్డ. పెద్ద కుటుంబం అంటే వీళ్ళ మొత్తం ఉమ్మడి కుటుంబం. ఈ భాస్కర్